హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి, సో సి ప్రోగ్రామింగ్లో ఉండే ఆపరేటర్స్లో కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో దాన్ని మనం టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాము. సో ఏదైతే క్వశ్చన్ మార్క్ కోలన్ ఈ రెండింటినీ కలిపి మనం కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ అని అంటాము. సో అసలు దీని యొక్క ఉపయోగం ఏంటి, దీన్ని ప్రోగ్రామ్స్లో ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి కేసెస్లో ఇది మనకి ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం వెరీ క్లియర్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. సో కండిషనల్ ఆపరేటర్, సో దీన్నే జనరల్గా మనము టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాం అన్నమాట. సో కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్. సో ఏంటి కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్, ఏం చేస్తుంది ఇది అని అంటే, సో కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది, అసలు ఎలా ఉంటుందంటే, సో మనము క్వశ్చన్ మార్క్ కోలన్ దీన్ని మనము కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ అంటాం అన్నమాట. ఓకే, సో ఈ రెండు క్వశ్చన్ మార్క్ కోలన్ ఈ రెండింటి హెల్ప్ తీసుకొని సమ్ ఎక్స్ప్రెషన్స్ మనం రాయొచ్చు. ఓకే, సో దానికోసం మనకి కండిషనల్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. సో దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి, అంటే జనరల్గా ఎలా యూజ్ చేస్తామో చెప్తాను చూడండి. సో ఎక్స్ప్రెషన్ 1, ఓకే, సో ఒక 3 ఎక్స్ప్రెషన్స్ని ఒకేసారి మనం రాయొచ్చు అనమాట. ఈ కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి ఒకేసారి 3 ఎక్స్ప్రెషన్స్ని మనం రాయొచ్చు. ఓకే, ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3. సో ఫస్ట్ రెండింటిని మనం క్వశ్చన్ మార్క్తోని డివైడ్ చేస్తాము అండ్ సెకండ్ రెండింటిని కూడా మనము కోలన్తో డివైడ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ 2 ఎక్స్ప్రెషన్స్ మధ్యలో మనం ఏం పెడతాము, క్వశ్చన్ మార్క్ పెడతాము అండ్ లాస్ట్ 2 ఎక్స్ప్రెషన్స్ మధ్యలో మనం ఏం పెడతాము, కోలన్ పెడతాం. సో ఇలా మనం రాస్తే సో దాన్ని ఏమంటారు, కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ అంటారు. సో కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి, క్వశ్చన్ మార్క్ కోలన్. సో దీని హెల్ప్ తీసుకొని మనం ఏం చేయొచ్చు, ఒకేసారి 3 ఎక్స్ప్రెషన్స్ని మనం రాయొచ్చు. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఒక కండిషన్ అన్నమాట. సో ఈ కండిషన్ అనేది మనకి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేసేటటువంటి ఒక కండిషన్. అంటే మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఏదైతే యూజ్ చేసి ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా, ఏ ఈక్వల్ టు బి అవునా కాదా, అట్లాంటివి చెక్ చేస్తాం కదా, చేస్తే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది కదా, అటువంటి కండిషన్ని ఎక్స్ప్రెషన్ 1 ప్లేస్లో రాసుకుంటాము అండ్ రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3 అనేవి మనం ఏవైనా స్టేట్మెంట్స్ రాయొచ్చు అనమాట. సో ఇలా 3 ఎక్స్ప్రెషన్స్ మనం ఒకేసారి రాయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే, సో ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ మనం రాయాల్సింది సింగిల్ స్టేట్మెంట్లోనే మనకి రాసేలాగా మనకి హెల్ప్ చేస్తుంది ఈ కండిషనల్ ఆపరేటర్. ఓకే, సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుసా? సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 అనేది చెక్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 అనేది కండిషన్ అన్నాను కదా నేను. సో దీని ప్లేస్లో మనం ఏం చేస్తాము, కండిషన్ రాస్తాము. ఎక్స్ప్రెషన్ 1 ప్లేస్లో కండిషన్ రాస్తాము, అది మనకి 1 or 0 ఇస్తుందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ కండిషన్ ఏదైతే మనం ఇక్కడ రాస్తామో అది ట్రూ అయింది అనుకోండి, అంటే 1 అనేది వచ్చింది అనుకోండి రిజల్ట్, అప్పుడు ఎక్స్ప్రెషన్ 2 అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో 1 కానీ లేదంటే ట్రూ కానీ 1 కానీ ట్రూ కానీ ఏదో ఒకటి మనకి రిటర్న్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటి, సో ఈ కండిషన్ అనేది ట్రూ అయింది, ఈ కండిషన్ అనేది 1 అయ్యింది అంటే దాని అర్థం అప్పుడు ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా మనకి ఫాల్స్ అయితే అప్పుడు ఎక్స్ప్రెషన్ 3 అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 0 రావటం కానీ లేదంటే ఫాల్స్. సో ఫాల్స్ అన్నా 0 అన్నా ఒకటే కదా. సో అలా మనకి ట్రూ కానీ 1 కానీ మనకి రిజల్ట్ వస్తే, అంటే కండిషన్ మనం చెక్ చేసినప్పుడు ఆ కండిషన్ ట్రూ అయింది అంటే 1 వచ్చింది అనుకో, అప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకి ఎక్స్ప్రెషన్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకటి కంటే
ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ని ఒకేసారి మనం రాసేలాగా మనకి అవకాశం కల్పించేది కండిషనల్ ఆపరేటర్ అని చెప్తున్నాను. సో అలా ఇచ్చేటటువంటి కండిషనల్ ఆపరేటర్ ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ మార్క్ కోలన్, దీన్ని మనం కండిషనల్ ఆపరేటర్ అంటాము అని చెప్తున్నాను. సో ఎట్ ఎ టైం 3 ఎక్స్ప్రెషన్స్ని మనం రాయొచ్చు. అందులో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కండిషన్ మనం రాస్తాము, ఆ కండిషన్ ట్రూ ఫాల్స్ ఇచ్చేటటువంటి కండిషన్ మనం రాస్తాము. అండ్ సెకండ్ థర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఏవైనా మనం రాస్తాము, నార్మల్ స్టేట్మెంట్స్ రాస్తాము. సో ఇలా రాసినప్పుడు ఇందులో ఈ ఎక్స్ప్రెషన్ 2 ఎక్స్ప్రెషన్ 3 ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఒకేసారి ఎప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవ్వనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకదాన్నే ఎగ్జిక్యూషన్కి పికప్ చేస్తుంది సిస్టము. సో దేన్ని బేస్ చేసుకొని పికప్ చేస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో మనం ఏదైతే కండిషన్ రాస్తామో ఆ కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ట్రూ అయితే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏదైతే ఉందో సెకండ్ ఎక్స్ప్రెషన్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇంక ఇమ్మీడియట్గా ఉండేదాన్ని వదిలేసి ఆ నెక్స్ట్ ఉండేది సో థర్డ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఈ రెండు ఎగ్జిక్యూట్ అవ్వు, ఈ రెండిట్లో దేన్నో ఒకదాన్నే పికప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. ఓకే, సో అటువంటి సిచ్యుయేషన్స్లో మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ లైన్లో కండిషన్ చెక్ చేసి సెకండ్ లైన్లో ఈ ఎక్స్ప్రెషన్ 2 రాసి మళ్ళీ థర్డ్ లైన్లో ఈ ఎక్స్ప్రెషన్ 3 రాసి సో ఆ విధంగా మనము మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసేదానికంటే ఒకేసారి మనము ఇటువంటి స్టేట్మెంట్ని రాయటానికి, అది సింగిల్ స్టేట్మెంట్లో మనము ఇటువంటిది రాయటానికి మనకు ఉపయోగపడేది మనకి కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 ఉంది. ఓకే, అలాగే ఇంట్ బి ఈక్వల్ టు 20 ఉంది. సో ఇప్పుడు ఇంట్ సి తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇంట్ సి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నా పర్పస్ ఏంటి అంటే ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది. ఈ రెండిట్లో ఏది బిగ్ నెంబర్ అయితే అది నేను సికి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఏది బిగ్ నెంబర్ అయితే అది నేను సికి ఇవ్వాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ రెండిట్లో ఏది బిగ్గో చెక్ చేయాలి. ఏ బిగ్ అయితే ఏని సికి ఇవ్వాలి, లేదు బి బిగ్ అయితే బిని సికి ఇవ్వాలి. సో ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బి చెక్ చేయాలి. చెక్ చేసి ఏ గ్రేటర్ దాన్ బి సక్సెస్ అయితే ఏని సికి ఇవ్వాలి, లేదు అంటే బిని సికి ఇవ్వాలి. ఓకే, సో నా పర్పస్ అర్థమవుతుందా? సో 2 ఇంటిజర్స్ తీసుకున్నాను. ఈ రెండిట్లో ఏది బిగ్గర్ నెంబర్ అయితే దాన్ని నేను సిలో స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. అలా అనుకుంటున్నప్పుడు మనం ఏం చెక్ చేయాలి? సో ఫస్ట్ సో ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా చెక్ చేయాలి. అదొక లైన్లో చెక్ చేసి ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి సక్సెస్ అయితే అప్పుడు సి ఈక్వల్ టు ఏ చేసి, లేదు అంటే మనము సి ఈక్వల్ టు బి చేసి ఇలా 3 లైన్స్లో మనం స్టేట్మెంట్ రాసేది కన్నా మనకి ఈ కండిషనల్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే మొత్తం అంతటినీ ఒకే లైన్లో మనకి రాసేలాగా ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను అదే స్టేట్మెంట్ రాస్తాను. సి ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ బి, ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్, ఇది మనకి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1. సో సి ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ బి, దెన్ క్వశ్చన్ మార్క్ ఓకే ఏ కోలన్ బి అంటాను, క్వశ్చన్ మార్క్ ఏ కోలన్ బి అంటాను. సో ఏ గ్రేటర్ దాన్ బి క్వశ్చన్ మార్క్ కోలన్. సో ఈ రెండింటిని డిఫరెన్స్గా చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు చూడండి, 3 ఎక్స్ప్రెషన్స్ మనం రాసినట్టు అనమాట. సో ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఒక ఎక్స్ప్రెషన్ 1 ఇది. ఓకే, సో ఏ అన్నది ఎక్స్ప్రెషన్ 2, అలాగే బి అన్నది ఎక్స్ప్రెషన్ 3. ఎక్స్ప్రెషన్ అంటే ఏమి a+1 2+3 అట్లా ఉండక్కర్లేదు. సింగిల్ వేరియబుల్ అయినా సింగిల్ వాల్యూ అయినా ఏదైనా ఎక్స్ప్రెషనే. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము ఏం చేస్తున్నట్టంటే సో 3 ఎక్స్ప్రెషన్స్ని ఒకేసారి మన కండిషనల్ ఆపరేటర్ హెల్ప్ తీసుకొని ఒకే స్టేట్మెంట్లో రాసేయగలిగాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్ ఏం చెక్ చేస్తుందంటే ఈ స్టేట్మెంట్లో ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా అన్నది చెక్ చేస్తుందన్నమాట. సో ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి నిజమే అయితే సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పాను. సో ఏ గ్రేటర్ దాన్ బి నిజమే అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఏ.
ఓకే, అంటే ఏమవుతుంది, మనం సి ఈక్వల్ టు రాసాం కదా, అంటే సికి ఒక వాల్యూ అసైన్ చేయాలి మనము. సో ఏ వాల్యూ అసైన్ చేయాలి సికి, సో ఎయిదర్ ఏ కానీ బి కానీ అసైన్ అవుతుంది అనమాట. సో ఎలా అసైన్ అవుతుందో తెలుసా, ఫస్ట్ కండిషన్ అనేది చెక్ అవుతుంది, ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా. సో అవును అంటే వెంటనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే దాని అర్థం ఏంటి, దీని వాల్యూ వెళ్ళి డైరెక్ట్గా సిలో స్టోర్ అయిపోతుంది. సో లేదు ఫాల్స్ అయింది, ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయిందంటే అప్పుడు బి వాల్యూ వెళ్ళి సిలో స్టోర్ అవుతుంది. అర్థమైందా మీకు. సో ఇలా ఈ కండిషన్ అన్నది చెక్ చేసి ఈ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏ. సో ఏ అనేది ఏమవ్వాలి, సి ఈక్వల్ టు ఏ అవుతున్నట్టు అనమాట ఫైనల్లీ. సో ఇవన్నీ ఎగిరిపోతాయి ఇంకా. సో సి ఈక్వల్ టు ఏ అన్నదే మిగులుతుంది, ఎందుకు కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇంకా మనకి ఇటుపక్క ఓన్లీ ఏ అన్నది ఒక్కటే వ్యాలిడ్ అవుతుంది. ఈ కండిషను ఇవన్నీ కూడా ఈ ఎక్స్ప్రెషన్ 3 అన్నీ కూడా పోతాయి. సో ఫైనల్లీ సి ఈక్వల్ టు ఏ అన్నది మిగులుతుంది అనమాట ట్రూ అయితే. లేదు ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయితే అప్పుడు ఇవన్నీ పోతాయి, ఓన్లీ బి అనేది ఒక్కటే వ్యాలిడ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, సి ఈక్వల్ టు బి అన్నది ఒకటే మిగిలి సో బి అన్నది సికి అసైన్ అవుతుందన్నమాట. సో చూసారా, ఒకేసారి ఒక కండిషన్ మనం చెక్ చేయగలుగుతున్నాము, ఆ కండిషన్ని బేస్ చేసుకొని సో ఏదో ఒక వాల్యూని మనము ఒక వేరియబుల్కి అసైన్ చేయగలుగుతున్నాము. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనకి ఈ కండిషనల్ ఆపరేటర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇది ఒక సినారియో ఏంటి, ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయాలి, ఆ వాల్యూ కూడా మనకి ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఆ కండిషన్ ట్రూ అయితే ఒక వాల్యూని ఆ వేరియబుల్కి అసైన్ చేయాలి, ఫాల్స్ అయితే ఇంకొక వాల్యూని ఆ వేరియబుల్కి అసైన్ చేయాలి అనే పర్పస్లో మనము కండిషనల్ ఆపరేటర్ ఇక్కడ యూజ్ చేసాం. అలా కాకుండా ఇక్కడ సో ఇంట్ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 ఇచ్చి ఏ బిగ్ అయితే ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయు, బి బిగ్ అయితే బి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయు అని అన్నారనుకో, అప్పుడు మనం ఈ వాల్యూ ఏమి అసైన్ చేయడం ఇదంతా అవసరం లేదు. సో ఏ బిగ్ అయితే ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయాలి, బి బిగ్ అయితే బి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయాలి అని మనకి అనిపించినప్పుడు అలాంటప్పుడు కూడా మనకి కండిషనల్ ఆపరేటర్ అనేది ఎంతగానో యూజ్ అవుతుందన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా ఏ గ్రేటర్ దాన్ బి చూస్తాము. సో ఏ గ్రేటర్ దాన్ బి చూసి మనము క్వశ్చన్ మార్కు, సో ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి సక్సెస్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయాలి. కాబట్టి ఇంకా మనము డైరెక్ట్గా ప్రింట్ఎఫ్లో ఏ ఈజ్ బిగ్ అని చెప్పి ఇచ్చేస్తాము. ఓకే, సో లేదు అంటే ఫాల్స్ అయితే ప్రింట్ఎఫ్ బి ఈజ్ బిగ్ అని చెప్పి ఇచ్చేస్తాం. అర్థమవుతుందా. సో ఇక్కడ మనము వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడం ఇదంతా కాదు, డైరెక్ట్గా ఒక కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే మనకి ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ అయిపోవాలి. ఓకే, సో కండిషన్ ట్రూ అయితే మనకి ఏ ఈజ్ బిగ్ అన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయిపోవాలి. లేదు అంటే ఫాల్స్ అయితే ఈ బి ఈజ్ బిగ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోవాలి అని మనం అనుకున్నప్పుడు సో ఇలాంటి స్టేట్మెంట్ని మనం రాయొచ్చు అనమాట. సో దీనికి వాల్యూ ఏమి వెనక్కి రావడం, ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వడం ఏముండదు. సో సింపుల్గా ఒక కండిషన్ చెక్ అవుతుంది, ఆ కండిషన్ని బేస్ చేసుకొని మనం ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాయాలి. సో కండిషన్ ట్రూ అయితే ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి, ఫాల్స్ అయితే ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి అనే కండిషన్ మనకు వచ్చినప్పుడు అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా మనము ఏం చేస్తామంటే ఈ కండిషనల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా. సో మొత్తానికి సో 3 ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి రాసి అందులో ఒక కండిషన్ మనం ఒక ఎక్స్ప్రెషన్ బదులు ఒక కండిషన్ రాస్తూ ఆ కండిషన్ బేస్ చేసుకొని ట్రూ అయితే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేయడం, ఫాల్స్ అయితే ఆ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది మనము చెయ్యాలి. అంటే మనకి ఉపయోగపడేది ఏంటి, కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్. సో దీన్ని ఎటువంటి సిచ్యుయేషన్స్లో మనం యూజ్ చేస్తాము, సో ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఒక వేరియబుల్కి మనం వాల్యూ అసైన్ చేయాలి అని అనుకునేటప్పుడు మనకి ఉపయోగపడుతుంది. లేదు ఒక కండిషన్ని బేస్ చేసుకొని ట్రూ అయితే వన్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఇంకొక టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అలా. సో ట్రూ అయితే వన్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఇంకొక టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ప్రింట్ అనే కాదు, ఇక్కడ ఎటువంటి స్టేట్మెంట్నైనా మనం రాసుకోవచ్చు. సో అలా మనం చేయాలి అని అంటే మనకి ఈ కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ అన్నది ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్నే ఒక ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. ఓకే, సో ఫైల్ అంటున్నాను, సి గో నెక్స్ట్ సి. సో ఏమందామంటే సో ఏం ఆపరేటర్ ఇది, కండిషనల్ ఓపి డాట్ సి అంటాను. ఓకే,
సో కండిషనల్ ఓపీ డాట్ సి అని చెప్పి సేవ్ చేస్తున్నాను. సో చేసి ఇక్కడ ఒక కామెంట్ రాద్దాం, ప్రోగ్రామ్ టు డిమాన్స్ట్రేట్ కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ ఇన్ సి అని చెప్పి రాస్తున్నాను. సో రాసిన తర్వాత ఇక్కడ హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h అని రాద్దాము. సో మెయిన్ రాద్దాము, యాజ్ యూజువల్గా మెయిన్ ఫంక్షన్ రాద్దాము. సో ఇప్పుడు మనకు కావాల్సిన ప్రోగ్రామ్ని రాద్దాం. సో ఫస్ట్ మనం టెర్నరీ ఆపరేటర్ చెక్ చేయాలంటే ఏం చేయాలి, వేరియబుల్స్ తీసుకోవాలి. int a = 10 అండ్ int b = 20 అని చెప్పి మనం తీసుకున్నాము. సో తీసుకున్న తర్వాత int c తీసుకున్నాము. ఓకే, తీసుకొని ఇప్పుడు సి వాల్యూని మనము అసైన్ చేయటానికి చూస్తున్నాం. సో ఈ స్టేట్మెంట్లోనే రాసేయచ్చు కదా అంటే రాసేయచ్చు, మళ్ళీ సపరేట్ స్టేట్మెంట్ ఏం రాయక్కర్లేదు. సో int c ఓకే, సో ఇక్కడే రాసేస్తున్నాను, మళ్ళీ వేరే లైన్ రాయకుండా. సో a గ్రేటర్ దాన్ b. సో a గ్రేటర్ దాన్ b అవునా కాదా చెక్ చేయు. సో a గ్రేటర్ దాన్ b ట్రూ అయితే ఏని సికి అసైన్ చెయ్యు. ఒకవేళ ఫాల్స్ అయితే బిని సికి అసైన్ చెయ్యు అని మనం చెప్తున్నాం. ఓకే, సో కండిషనల్ ఆపరేటర్ హెల్ప్ తీసుకొని ఒక కండిషన్ చెక్ చేస్తున్నాము. ట్రూ అయితే ఏ అన్నది సికి అసైన్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఈ బి అన్నది ఏదైతే ఉందో అది సికి అసైన్ అవ్వటం అనేది జరుగుతుంది. సో మనం ఫైనల్లీ ఏం చేద్దామంటే సి వాల్యూ ఈజ్ అని చెప్పి మనము %d ఇచ్చి సి వాల్యూ ఏముందో ప్రింట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సెమీకాలన్ సేవ్. సో సి వాల్యూ ఈజ్ అని చెప్పి సి వాల్యూ ప్రింట్ చేస్తే మనకు అందులో 10 వచ్చిందా 20 వచ్చిందా అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఒకసారి మనం అలా చేసాం. ఓకే, సో ఒకసారి సేవ్ చేసి కంపైల్ చేద్దాము. ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సి వాల్యూ ఈజ్ అని చెప్పి ఏమొచ్చిందంటే సి వాల్యూ ఈజ్ 20 వచ్చింది. చూసారా, అంటే మనము ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి, అంటే ఒక కండిషన్ ఎవాల్యుయేట్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే ఒక వాల్యూని మనం వేరియబుల్కి అసైన్ చేసేలాగా, అలా కాకుండా ఫాల్స్ అయితే ఇంకొక వాల్యూని వేరియబుల్కి అసైన్ చేసేలాగా మనం చేయాలంటే మనకి ఈ కండిషనల్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. సో అంతేకాకుండా మనకి ఎలాంటి స్టేట్మెంట్స్ అంటే ఒక కండిషన్ చెక్ చేయడం, కండిషన్ ట్రూ అయితే ఇంకొక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం, ఫాల్స్ అయితే ఇంకొక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం, అంటే వాల్యూస్ అసైన్ చేయడమే కాదు, సో నార్మల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేయించాలన్నా సరే మనం చేయించవచ్చు అని చెప్పాను కదా. సో అటువంటిది ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి అయితే, సో ఏ గ్రేటర్ దాన్ బి అయితే నేనేమంటున్నాను, సో ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ బిగ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. సో అలాగే ఒకవేళ ఫాల్స్ అయితే ప్రింట్ఎఫ్ బి ఈజ్ బిగ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇటువంటి స్టేట్మెంట్స్ని కూడా మనం రాయొచ్చు. సో కేవలం వాల్యూస్ని మనం అసైన్ చేయడమే కాదు, ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం రాయొచ్చు అని చెప్తున్నాను. అంటే ఒక కండిషన్ చెక్ చేసుకొని కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయడం, ఫాల్స్ అయితే ఇంకొక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయడం. సో అక్కడికక్కడే మనం ప్రింట్ చేయడం కానీ, ఇంకొక స్టేట్మెంట్ కానీ, ఇంకో స్టేట్మెంట్ కానీ ఎట్లాంటిదైనా ఇక్కడ మనం రాసుకోవచ్చు అనమాట. సో అటువంటి స్టేట్మెంట్స్ని కూడా మనం రాయాలి అంటే మనకి ఈ కండిషనల్ ఆపరేటర్ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సో ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చేస్తే ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, బి ఈజ్ బిగ్ అని వచ్చింది. సో సి వాల్యూ ఈజ్ 20 వచ్చి బి ఈజ్ బిగ్ అని వచ్చింది. సో కలిసిపోయి రావటం వల్ల మనకి క్లారిటీ లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఏం ప్రింట్ అయినా నెక్స్ట్ లైన్లో వచ్చేలాగా ఏర్పాటు చేద్దాం. సో చేసి సేవ్ చేసి మరొక్కసారి కంపైల్ చేసి రన్ చేస్తే మనకి క్లారిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒక వాల్యూ అసైన్ చేయడానికి మనం అటువంటి సిచ్యుయేషన్స్లో మనము కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసాము, వర్క్ అయింది. సో సి వాల్యూ ఈజ్ 20 వచ్చింది. సో కండిషన్ చెక్ అయ్యి బిగ్ అయితే ఏ వాల్యూ దీనికి అసైన్ అవ్వడం, లేదంటే బి వాల్యూ అసైన్ అవ్వడం అన్నాము. సో ఏ గ్రేటర్ దాన్ బి రాంగ్ కాబట్టి, ఫాల్స్ కాబట్టి బీకి వెళ్ళిపోయింది. ఏ ఎగ్జిక్యూట్ అవ్వకుండా బీకి వెళ్ళిపోయి ఈ బి అన్నది సికి అసైన్ అయింది కాబట్టి సో మనకి
20 అన్నది రావటం జరిగింది. అలా కాకుండా ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయమన్నాము, లేదంటే బి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయమన్నాము. ఇక్కడ వాల్యూ ఏమి అసైన్ చేయట్లేదు. సో కండిషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఉండే స్టేట్మెంట్స్లో ఏదో ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేయు అని చెప్పాము. అటువంటి సిచ్యుయేషన్స్లో కూడా మనకి కండిషనల్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ప్రింట్ స్టేట్మెంట్స్ అనే కాదు, నార్మల్ ఎటువంటి స్టేట్మెంట్ అయినా మనం ఇక్కడ రాయొచ్చు. సో రాస్తే మనకి ఈ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే సెకండ్ ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనము ఏం చేయొచ్చు అంటే కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. సో యాక్చువల్గా ఇదే మనము ఇఫ్ కండిషన్ మనం ఫ్యూచర్లో నేర్చుకోబోతున్నాము. ఇఫ్ కండిషన్ యూజ్ చేసి రాస్తే ఇది ఎన్ని లైన్స్ వస్తుందో తెలుసా? ఇఫ్ కండిషన్ చెక్ చేయడానికి ఒక స్టేట్మెంటు, అలాగే సో ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకొక స్టేట్మెంటు, ఎల్స్ ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకొక స్టేట్మెంట్. అంటే మనకి 3 to 5 లైన్స్ మనకు వస్తుంది అనమాట కోడ్. అలా కాకుండా మనం సింగిల్ స్టేట్మెంట్లోనే దీన్ని రాసేలాగా మనకి అవకాశం ఇచ్చేవి కండిషనల్ ఆపరేటర్ అనేది ఉంటుందని చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో దట్ ఈజ్ అబౌట్ కండిషనల్ ఆపరేటర్.